జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. క్రిస్టల్ శాండ్ స్టోన్ 14 అడుగుల ఎత్తు. ఒకసారి ఈ విగ్రహాన్ని మనం కార్తీక మాసంలో షూట్ చేయబోతే ముఖం హనుమంతుడి ముఖంలాగా కనిపించింది. అది ప్రతిష్ఠ నుంచి అద్భుతం జరుగుతూనే ఉంది. ప్రతిష్టప్పుడు ఇది తీసుకురావడానికి లారీలో తీసుకొచ్చేటప్పుడు అక్కడ దాకా వచ్చి ఆగిపోయేది, సగంలో ఆగిపోయేది. ఈయన ఉండి లేదు వస్తుంది, పైదాకా వస్తుంది, మోసుకుపోవాల్సిన అవసరం లేదు అని జగదీష్ గారు చెప్పడంతో ఆయన 2-3 సార్లు ట్రై చేశాడు. నువ్వు జై గురుదత్త అనుకుంటురా అంటే వాడు కొద్దిగా వెనక ముందు అయ్యాడు. తర్వాత వాడు సరే నీ దేవుడినే తలుచుకో, ఎవరంటే ముస్లిం అతను, నీ దేవుడినే తలుచుకుంటే తలుచుకుంటూ పైకి వచ్చేసాడు. బయట నిలబడ్డ వాళ్ళందరికీ జై గురుదత్త అనే వినిపిస్తూ ఉంది. ఈ ప్రతిష్ట కూడా చాలా అద్భుతంగా జరిగిందే. ఈ దత్తుడి విగ్రహంతో పాటు ఆయన ప్రథమ అవతారం, కలియుగంలో ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ అవతారం, రెండవ అవతారమైన నరసింహ సరస్వతి అవతారం, మూడవ అవతారం స్వామి సమర్థ, ఇవన్నీ పరిపూర్ణ అవతారాలు. వాళ్ళతో పాటు కళా అవతారమైన మాణిక్య ప్రభు, అంశావతారమైన సాయిబాబా కూడా దీంట్లో ఏర్పరచబడ్డారు. అందుకని ఇది పంచగురు ప్రదేశంగా మేము ట్రీట్ చేస్తాం. పంచగురు ప్రదేశం అంటాం దీన్ని. జనరల్గా ఏమన్నా చిన్నపాటి ఫంక్షన్లు అవన్నీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి నాడు ఏర్పాటు చేసేది కూడా ఇక్కడనే ఈ ప్రాంగణంలోనే జరుగుతుంది. హిమాలయంలో తిరిగే పరివ్రాజక సిద్ధులు, యోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు తరచు. సో ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇక్కడ పౌర్ణమి నాడు దత్తుడు ఇక్కడ దర్బార్గా ఉంటాడట, ఇక్కడనే దర్బార్ ఏర్పాటు చేస్తాడట. పౌర్ణమి నాడు దినమంతా ఇక్కడే ఉంటాడట. ఆయన దర్శనార్థం యోగులు, ఋషులు సూక్ష్మ రూపంలో ఇక్కడ కంటిన్యూగా తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళు సెలవిచ్చారు. వాళ్ళు కనుక ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు పౌర్ణమి సందర్భం కనుక జరిగితే ఇక్కడికి వస్తారు, దత్తగిరికి వస్తారు. వాళ్ళని అడిగిన క్వశ్చనే అది, మీరు హిమాలయాల్లో తిరిగేవాళ్ళు దత్తగిరికి ఎందుకు వస్తారని. వాళ్ళు చెప్పిన మాట ఇది, దత్తగిరి పౌర్ణమి నాడు దత్త సంచారంతో నిండుగా ఉంటుందని వాళ్ళు చెప్పింది మాట. పూర్వయుగంలో 16 అవతారాలు కాక ఈ కలియుగంలో దత్తాత్రేయుల వారి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం. ఆయన పిఠాపురం జననం. పిఠాపురంలో పురుతికాదేవి స్థానం ఉంది, అక్కడ పాదగయ అంటారు. ఆ చోట శ్రీపాద శ్రీవల్లభ వారి జనం జరిగింది. ఆయన అంతర్ధానం అయింది మాత్రం కురోపురం, మహబూబ్నగర్ జిల్లా. కురుంగడ్డి అంటారు కర్ణాటక వాళ్ళు, మన వాళ్ళు కురువపురం అంటారు. అక్కడ అంతర్ధానం, కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు. ఆయన అవతార సమాప్తి కాలేదు. తర్వాత రెండో అవతారం వచ్చేసి నరసింహ సరస్వతి. ఈ అవతారం అంతర్ధానం అయిన తర్వాత ఆయన నరసింహ సరస్వతిగా అవతరించారు. మహారాష్ట్రలోని కరంజా ప్రాంతంలో ఆయన జన్మం జరిగింది. ఎక్కువ భాగం ఆయన గాణగాపురంలో మహిమలన్నీ ఆయన అక్కడనే ఉన్నాయి. అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయారు. అక్కడ సంగమం, ఆ సంగమంలో ఆయన సంగమం దగ్గర కూర్చొని ఆయన మహిమలు చూపించడం జరిగింది. ఆ గురు చరిత్రలో మీకు దాని భాగం కూడా ఉంటుంది. ఓ కుష్టు వ్యాధి వచ్చి నాకు ఈ కుష్టు వ్యాధి నయం కావట్లేదు అంటే ఎండిపోయిన చెక్క అక్కడ పడుంటే మేడి కర్రను, ఆ కర్రను తెచ్చి పాతేసి దాన్ని నువ్వు ప్రదర్శనలు చేయి, రోజు నీళ్లు పోయి చిగురిచ్చినాడు నీ కుష్ఠరోగి పోతుంది అని, కుష్ఠరోగం పోతుంది అని చెప్పారు. ఆ విధంగా ఆయన కుష్ఠరోగం పోయింది కూడా. ఆ చెట్టు ఈనాటి దాకా ఉంది. 800 years అక్కడ ఇంకా ఉంది ఆ చెట్టు. తర్వాత మూడో అవతారం శ్రీశైలంలో అంతర్ధానం అయిన తర్వాత స్వామి సమర్థగా ఆయన అవతరించారు. స్వామి సమర్థ అవతారం
జనరల్గా అక్కల్కోట్ మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. ఆ అవతార సమాప్తి జరిగిన తర్వాత ఆయన అంశ, అది అవసరం ఉంటున్నా లేకున్నా ఆయన అంశ సాయిబాబాలో చేరిందని చెప్తుంటారు. ఇది శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో రాసిన విషయమే. ఈవెన్ సాయిబాబా గురించి కూడా ఆయన హనుమంతుడి జీవకణాలని చెప్తారు. అనసూయ మాత గర్భం నుంచే వచ్చింది. కాకపోతే ఆయన సర్వమత సమానత్వం ఏర్పరచడానికి ముస్లిమ్స్ దగ్గర పెరిగాడని కూడా చెప్తారు. అది గ్రంథంలో ఉన్నదే, మనం కొత్తగా చెప్పుకుంటున్నది కాదు. అయితే అల్లా మాలిక్ అనడానికి కారణం ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియవు, కానీ ఆయన ఏమాత్రం ప్రసిద్ధుడో అందరికీ తెలుసును. జైరాబాద్ దగ్గర మాణిక్య నగర్ అని ఏర్పాటు చేయబడ్డది. ఆ రాజవంశీయులు వాళ్ళు, ఆ రాజవంశీయుల దాంట్లోనే మాణిక్య ప్రభు అవతారం. ఇప్పటికీ ఆ సంస్థానం బాగానే జరుగుతుంది. అక్కడ కూడా అభిష్టసిద్ధి జరుగుతుందంటారు. దత్తాత్రేయుడు అంశం ఉంది అంటారు. కానీ అది కళావతారమైన గ్రంథాల్లో మనకు లభించిన విషయం. తర్వాత సాయిబాబా గురించి మనం చెప్పాల్సింది ఇంకేమీ లేదు. అది ఔదుంబర వృక్షం, వేప చెట్టు రెండూ ఉన్నాయి. అంటే దత్తాత్రేయుల వారు ఆయన శక్తి అనఘాదేవి ఉన్నట్టు లెక్క. అమ్మవారి తలలో చంపకమాల ఉన్నట్టు చంపకం కూడా ఉంది. ఇది అనఘాదత్తుడి కింద ట్రీట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రదర్శనలు చేసుకుంటారు, మొక్కుముడి మొక్కుంటారు. ఇక్కడ కట్టేవి ఫలాలు కట్టడం అట్లాంటివి ఏమీ లేవు, కానీ మొక్కులు మాత్రం నెరవేరుతాయి. ఇక్కడ వాళ్ళ అభీష్ట సిద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది అనఘాదత్తుడు అని. దక్షిణామూర్తి శివుడి అవతారం, పరమశివుడి అవతారం. సనకసనందనాథులు లోకానికే జ్ఞానాన్ని పంచినటువంటి వారు. వాళ్ళకి ఏర్పడ్డ సందేహాలను తీర్చుకోవడానికి వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంది. ఆ గానమాధుర్యంలో ఉన్న బ్రహ్మగారు ఇప్పుడు మనకేం చెప్తారులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అక్కడి నుంచి వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళారు. శేషశయనంలో ఆయన పాలకడల్లో శేషశయనం మీద అమ్మవారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ సేవలు చేయించుకుంటూ ఆయన మనకు చెప్పడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు అర్ధనారీశ్వరంలో తాండవం చేస్తున్నారంట. వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈయన మనకు చెప్పేటట్టు స్థితిలో లేడు, ఇప్పుడు తన్మయత్వంలో ఉన్నారు అని వెళ్ళిపోయాట. ఆ విషయాన్ని శివుడు గమనించి పక్కన స్త్రీ ఉన్నంత మాత్రాన్నే మేము బోధకు తగము అనుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళ సందేహాలు ఎవరు తీరుస్తారు అని ఆయన అమ్మవారిని వెళ్ళిపోమన్నట్ట. సగభాగం అమ్మవారు, కుడివైపు భాగం ఆయన, ఎడమవైపు భాగం అమ్మవారు. అర్ధనారీశ్వర చిత్రంలో మీకు కనబడుతుంది. ఆ కుడివైపు భాగం మాత్రమే వచ్చి ఆయన 16 ఏళ్ల యువకుడిగా వటవృక్షం కింద కూర్చున్నట్ట. వీళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఈయన ఎవరో మహానుభావుడిలాగా ఉన్నాడు, తేజస్సు విపరీతంగా ఉంది, ఈయన మన సందేహాలను తీరుస్తాడని చెప్పేసి అక్కడ కూర్చున్నారట. ఆయన మౌనంగానే ఉన్నాడు. వీళ్ళ సందేహాలకు సమాధానాలు దొరికాయి. అందుకని చిత్రం వటతరూర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని అంటుంటారు. ఆయన శ్లోకాల్లో ఇదొకటి. ఆయన ధ్యాన శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది దత్తాత్రేయుల వారికే చెప్పే. శైవులు, శాక్తేయులు, వైష్ణవులు ఎవరైనా కూడా ఆ విధంగా దత్తాత్రేయుని ఆరాధిస్తున్న వారే. గురవే సర్వలోకానం విషజే బహురోగినాం నిదయ సర్వ విద్యానాం దక్షిణామూర్తయ నమః. సర్వలోకాలకు గురువు ఆయన్నే. విషజే వైద్యుడు, సంసారం భవరోగాలకు వైద్యుడు ఆయన్నే. నిదయ సర్వ విద్యానం, అన్ని విద్యలకు ఆయన్నే బ్యాంకు. దక్షిణామూర్తయ నమః అని ఆయన ధ్యాన శ్లోకం. ఇది ఒట్టి దక్షిణామూర్తిని తీసుకొస్తే ఆయనకు తోచక లింగం కూడా ఉంటే బాగుంటుందని లింగం తీసుకున్నారు ఆయనక. అది సహస్రలింగంగా మలచబడ్డది. సహస్రలింగం మీద దక్షిణామూర్తి. దీని మీద కొంతమంది ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు. మీద దక్షిణామూర్తికి వీణ ఎందుకుంది, ఆయన సరస్వతిలాగా కనిపిస్తున్నాడని. కాళ్ళ కింద ఆ విధంగా అవిద్యను తొక్కుతూ మనకు విద్యను బోధించాయని ఆయన. కాళ్ళ కింద అవిద్య ఉంటుంది. ఈ పక్కన పతంజలి, వాగ్గేశ్వరుడు, అక్కడ సనక సనందనాథులు, సనత్ కుమార సనత్ సుజాత, మీద సూర్యుడు చంద్రుడు, నక్షత్రాలు 27. ఈ విధంగా దక్షిణామూర్తి రూపు. పరమశివుడు అవతారం. జ్ఞానానికి ముఖ్యులు దత్తాత్రేయుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, సరస్వతి. దీంట్లో ఒక హయగ్రీవుడు మాత్రమే ఇక్కడ లేరు. ఇప్పుడు
మిగతా ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక జ్ఞానక్షేత్రం, జ్ఞాన దత్తాత్రేయుడు ఉన్న జ్ఞానక్షేత్రం. జ్ఞానార్థులు, జ్ఞానం కావాలనుకున్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు కూర్చొని 2 చేతులు మీరు ధ్యానంలోకి మునిగితే మీకున్న వైబ్రేషన్స్ మీకే తెలుస్తాయి. విపరీతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి ఈ లాంజ్లో. మీకు ఈ ఇంతలో విపరీతంగా ఉంటుంది. మీరు ఈ దక్షిణామూర్తి ముందర ఆయన కళ్ళలోకే చూస్తూ ఉండాలి. ఇది నేను చెప్పే మాట కాదు, పురాణాల్లో ఉన్నమాట. సామవేదం షణ్ముఖ శర్మ గారు అదే పనిగా చెప్పి రాసి పంపించిన మాట. జనరల్గా హోమాలకు సాక్షి, ఇక్కడ జరిగే ప్రతి హోమానికి అమ్మవారే సాక్షి, ప్రత్యక్ష సాక్షి. ఆమె గమనిస్తూ ఉంటుంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, మనము హోమం జరిగేప్పుడు ఆమె చూపులు కిందికి ఉంటాయి. ఫోటో తీసినప్పుడు కిందికి చూస్తున్నట్టే ఉంది, మనకు వచ్చింది ఫోటో కూడా. తర్వాత చూస్తే మళ్ళీ పైకి లేపేస్తుందండి. మనం గమనిస్తున్నాం అన్నప్పుడు ఆ నవ్వు ఒకటి బ్రహ్మాండం. ఒక్కోసారి ఒక్కో విధంగా నవ్వు కనపడుతూ ఉంటుంది. ఈ సుదర్శన చక్రం, దీన్ని మీరు దగ్గరగా ఫోకస్ చేసుకోండి. సుదర్శన చక్రం అతి పురాతన దేవాలయం, శిథిలావస్థలో ఉన్న దేవాలయంలో మట్టిలో కూరుకొని పోయి ఉన్నది మనకు లభ్యమైంది. దాన్ని మళ్ళీ ఎన్గ్రేవ్ చేయించి శక్తివంతం చేసి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది అమ్మవారి యాగశాల. ఇది ఇక్కడ జరిగే చండీ హోమాలు సంవత్సరానికి 3-4 చండీ హోమాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి జరిగే హోమం సరాసరి. ఎవరైనా పుట్టినరోజు పండుగలు అట్లాంటివి ఉన్నప్పుడు ఆయుష్ హోమాలు జరుగుతాయి. లక్ష్మీనారాయణులు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారని చెప్తుంటాం మేము. గరుత్మంతుడి మీద నారాయణమూర్తి, ఒళ్ళో అమ్మవారు, మీకు తెలుస్తూనే ఉంది క్లియర్గా. ఆయన ఈ క్షేత్రాన్ని, జ్ఞానక్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ పోతూ ఉంటారని చెప్తూ ఉంటాం మేము. మీరు ఆ విధంగా తెలుసుకోవచ్చు అంతే. ఈ దత్తపాదాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ దత్తపాదాల విశేషం ఏంటంటే, మనము ఇక్కడ ధ్యానం చేస్తూ దీన్ని నమస్కారం చేసుకున్నప్పుడు పాదాల కదలిక ఏర్పడుతుంది, పాదాలు మెత్తబడతాయి. మన పాదాలు ముట్టుకుంటే ఎట్లా ఉంటాయో అట్లా తయారవుతాయి. అయితే దీన్ని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఇది ఉంది. కుడి చెయ్యి కుడి పాదం, ఎడం చెయ్యి వచ్చేసి పైనుంచి ఎడం, ఈ 2 నుదురు బొట్న వేళ్ళ కానిచ్చాలి. కాసేపు మీరు దత్తానో మీ ఇష్టదైవాన్నో ప్రార్థించుకుంటూ ఉంటే మీకు దీంట్లో కదలిక ఏర్పడుతుంది, మెత్తబడతాయి పాదాలు. అప్పుడు కళ్ళు తెరవగానే మనం ఎదురుగ్గా చూడకుండా పైకి చూస్తే, బహుశా ఆ టైంలో మన అదృష్టం బాగుంటే మనకు దర్శనం కూడా కావచ్చు. ఇది జరిగింది కాబట్టి ఆ జరిగిన దాన్ని నేను వివరిస్తున్నాను. నాకు చాలా 2-3 సార్లు నాకు ఆ భాగ్యం కలిగింది. అందరికీ ఆ భాగ్యం కలగాలని నేను అందరికీ చెప్తుంటాను. ఇది సద్యోజాతలింగం. పడమటి ముఖం ఉన్న లింగం సద్యోజాతలింగం అవుతుంది. సద్యోజాతము అంటే ఇన్స్టెంట్. మన కోరికలు వెంబడే నెరవేరాలి అనుకున్నప్పుడు మనం పడమటి ముఖ శివలింగాన్నే, పంచపరబ్రహ్మల్లో సద్యోజాత ముఖం ఒకటి. ఉత్తరానికి వస్తే ఉత్తర ముఖం, ఆయన ఉత్తరం చూస్తాడు, మనం దక్షిణం చూస్తాము. వామదేవుడు ఎవరు అంటే విష్ణువే. మనం అందుకే చాలా చోట్ల శివాయ శివరూపాయ, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, శివశివ విష్ణు, విష్ణు శివుడైగం శివ అని చెప్పడం. అందుకనే ఆయన నాకు నీకు తేడా ఎక్కడుందని చాలాసార్లు శివుడు చెప్పడం జరిగింది. ఇది ఉత్తర ముఖం వామదేవుడు విష్ణువు. తూర్పు ముఖం పరలోక సుఖం గురించి, ఇహలోక సుఖం గురించి సద్యోజాతం అయితే వామదేవుడు అయితే, తత్పురుషుడు పరలోక సుఖం గురించి. తత్పురుషాయ విద్మహ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని చెప్పే శ్లోకం ఉంటుంది. అది తూర్పు ముఖం. చేయకూడని పాపాలు కూడా చేయించేవాడు అఘోరుడు. అయితే ఆయన మనం ఇక్కడ మొక్కోవాల్సింది ఏంటంటే, మనకి ఇంకెక్కువ పాపాలు వద్దు, ఉన్న పాపాలు పోవాలని. అందుకని అఘోర ముఖం, దక్షిణ ముఖాన్ని కూడా పూజిస్తుంటాం. ఆ పెద్ద శివలింగం దగ్గర మన దక్షిణ ముఖాన్ని, అఘోరుడిని మూసేసి దక్షిణామూర్తిని పెట్టుకున్నాం. మీద రూఫ్ లేదు కాబట్టి ఊర్ధ్వముఖం కూడా ఓపెన్ ఉంది. ఇక్కడ ఊర్ధ్వముఖం ఈశానుడు,
ఈశానుడు మోక్షం ఇచ్చేది ఆయన్నే. ఇది పంచపరబ్రహ్మలు అంటారు. పంచపరబ్రహ్మల తర్వాత మనం ఇక్కడ నాగాభరణం ఒకటి ఏర్పాటు చేశాము. నాగాభరణం తోక వచ్చేసి మీకు లోపల ఉన్న రాగిరేకుని టచ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రతిష్ట కింద రాగిరేకు ఉంది, ఆ రాగిరేకుని టచ్ చేస్తుంది. శమీ వృక్షానికి సూర్యుని శక్తి గ్రహించే ఇది ఉంది, ఆ శక్తి కింది రాగిరేకులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ నాగాభరణం ద్వారా పైకి వస్తుంది. మనం అభిషేకాలు చేసి దీన్ని టచ్ చేసినప్పుడు శక్తి మనకు లభిస్తుంది. అది ఇక్కడ దీని పంచపరబ్రహ్మల యొక్క మనకు విశేషం. మంగళకరుడు జ్ఞానమూర్తి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అంటే కుమారస్వామి. కుమారస్వామి ఏ గుణాన్ని ఆశ్రయించినప్పుడు, సత్వరజ తమో గుణాల్లో ఏ గుణాన్ని ఆశ్రయించకుండా ఉన్నప్పుడు పాము రూపంలో ఉంటారు. ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఇక్కడ దత్త సంచారంతో పాటు సుబ్రహ్మణ్య సంచారం కూడా బాగా ఉంది. దేవతా సర్పాలు ఇక్కడ ఉన్నవి, తెల్లవారుజామున్నవి దర్శనం చేసుకోవడానికి వస్తాయి అని చెప్పేసి ఆ పాము కూసము ఏర్పడిన దాని ఆధారాలను బట్టి మనం అనుకుంటున్నాం అంతే. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు చూశారో నాకు కరెక్ట్గా తెలీదు. ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాయన్న ఉద్దేశం ఒకటి తెలుసు. ఒక విషయం మాత్రం మనకు తెలుసును, దీంట్లోంచి పాము బయటపెట్టి రావడం, పడగబట్టడం మన దగ్గర ఉంది, ఫోటో కూడా ఉంది. దీంట్లోంచి పాము బయటకు రావడం శ్వేతనాగు. సో అది ఎంత పెద్దది ఉంది, ఎంతకాలం ఎంత పాతది, దేవతా సర్పమేనా కాదా, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి దాని ఎదురుగా నిలబడి మనం చూడము. కాకపోతే కాస్త సుబ్రహ్మణ్య సంచారం మాత్రం ఉంది. 6 మంగళవారాలు ఇక్కడ పూజలు జరుగుతాయి. 6 మంగళవారాల్లో వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఉద్యోగాభివృద్ధి గురించి కానీ, వ్యాపారాభివృద్ధి గురించి ఇట్లా ఏదైనా సరే అభీష్ట సిద్ధి జరుగుతుంది. ఎందుకంటే మంగళకరుడు ఆయన అందరికీ శుభమే చేకూరుస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. ఈ విషయంలో ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఉంటున్నారు కాబట్టి, ఆయన సంచారం ఉంది కాబట్టి ఇక్కడ జరిగేవన్నీ శుభాలే. ఇక్కడ ఏ విషయం తలుచుకొని పూజ చేసుకున్నా జరుగుతుంది. 6 మంగళవారాలు పూజ అని పెట్టుకున్నాము. ఒక మంగళవారం నాడు రావాలి, పూజ చేసుకోవాలి, అభిషేకం చూసుకోవాలి, గిరి ప్రదర్శన చేయాలి. దాంతో ఈ విషయం అభిశ్వసి జరుగుతుంది. జనరల్గా ఎవరు వచ్చినా అభిషేకం వాళ్ళంతగా వాళ్ళు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. ఈ లింగం మనకు పురాతన దేవాలయాల నుంచి లభ్యమైందే, ఇక్కడ సొంతంగా చేసింది కాదు. పానవట్టం ఒక చోట దొరికింది, లింగం ఒక చోట దొరికింది. కానీ ఇక్కడ మహత్తు ఇక అభిషేకం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంటుంది. గణపతిని సాక్షి గణపతి అంటుంటాం మనం, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రజెంట్ ఈయన ముందర నుంచి లోపలికి పోతారు కాబట్టి. ఇక వినాయకుడు చేయనివి ఏమున్నాయి చెప్పండి, గణపతి చేయలేనివి అన్నీ అవిఘ్నమస్తు, విఘ్నాలు తొలగించేవాడు ఆయన. కాబట్టి ఆయన ముందు నమస్కారం చేసుకొని లోపలికి పోవడం ఆనవాయితీ.